ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి చాలా డౌట్ వచ్చింది. తన నాన్న అసలు మనిషే కాదు, ఎక్కడో నుంచి వచ్చిన ఏలియన్ అయి ఉంటాడేమో అని. ఒకరోజు వాళ్లు కార్ నుంచి దిగేటప్పుడు ఆమె తన ఫోన్ ని జాగ్రత్తగా వెనక సీట్లో దాచేసింది. ఇంటికి వెళ్లాక హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆ రికార్డింగ్ విన్నది. అచం ఆమె అనుకున్నట్టే జరిగింది. ఆమె నాన్న కార్లో ఎవరోతో మాట్లాడుతున్నాడు, కానీ ఆ మాటలు చాలా వింతగా ఉన్నాయి. రేపు 108 ఏలియన్ క్రిమినల్స్ ని లోకల్ జీషాన్ హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెబుతున్నాడు. అది విన్నాక ఆ అమ్మాయి లైఫ్ మొత్తం మారిపోబోతుందనే విషయం ఆమెకి అప్పుడు తెలియదు. మరుసటి రోజు ఆసక్తితో అదే హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడ ఆమె ఊహించని భయంకరమైన విషయం ఆమె కోసం ఎదురు చూస్తోంది. వెంటనే తన ఫోన్లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసింది. అచానక్గా హాస్పిటల్ లాబీలో ఉన్న వాళ్లందరూ పైకి చూశారు. ఆకాశంలో మబ్బుల మధ్య ఒక భారీ ఏలియన్ వార్షిప్ కనిపించింది. దాని డోర్ ఓపెన్ అయ్యి అందులో నుంచి ఒక చిన్న మెటల్ ముక్క కింద పడింది. అది నేలమీద పడేలోపే విచిత్రంగా మారడం మొదలుపెట్టింది. అదే సమయంలో అక్కడున్న ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వచ్చి దాన్ని చూస్తోంది. కొన్ని సెకండ్లలో ఆ మెటల్ పూర్తిగా మారిపోయింది. డాక్టర్ ఆశ్చర్యంగా చేతిని ముందుకు చాపింది. ఒకసారిగా అది పేలిపోయింది. అందులో నుంచి వెలుగులు మెరుస్తున్న క్రిస్టల్ లాంటి ఆకారం బయటకు వచ్చింది. వెంటనే వాటి నుంచి పొడవైన నూకల టెంటకిల్స్ బయటకు వచ్చాయి. డాక్టర్ భయంతో పరిగెత్తింది, కాని ఆలస్యమైపోయింది. ఒక టెంటకిల్ ఆమె మెడలోకి దూసుకెళ్ళింది. అది ఒక్క ఆమెకే కాదు, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి మెడలోకి ఆ టెంటకిల్స్ దూసుకెళ్లాయి. అందరూ ఒక్కసారిగా కదలకుండా నిలబడి తలవంచేశారు. హాస్పిటల్ మొత్తం ఇదే సీన్. ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. ఒక డాక్టర్ అల్మారాలో దాక్కున్నాడు, కాని అక్కడికి అవే వచ్చాయి. ఇదంతా చూసిన ఆ అమ్మాయి భయంతో వణికిపోయింది. అదే సమయంలో ఆ టెంటకిల్స్ అన్నీ తిరిగి క్రిస్టల్లోకి వెళ్లిపోయాయి. ఒక్కసారిగా అందరూ మామూలుగా మారిపోయారు. ఏమీ జరగనట్టుగా. వాళ్లకు ఏమి జరిగినదో గుర్తేలేదు. అసలు విషయమేంటంటే ఆ ఏలియన్స్ మనుషుల మెదడునే జైలులాగా వాడుతున్నారు. తమ గ్రహం నుంచి వచ్చిన క్రిమినల్స్ ని మనుషుల బ్రెయిన్ లో బంధించి వాళ్లతో పాటు బ్రతికించి చనిపోవడానికే ఇలా చేస్తారు. అప్పుడే ఆ అమ్మాయి నాన్న అక్కడికి వచ్చాడు. ఆమెను చూసి ఆమె షాక్ అయింది. తన ముందున్నవాడు తన నాన్నేనా లేక వేరే ఎవరైనా అనిపించింది. ఒక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి పరిగెత్తిపోయింది. ఆ తర్వాత ఏలియన్స్ పని అయిపోయాక పూర్తిగా కనిపించకుండా పోయారు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్లే ధైర్యం చేయలేక తన బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. తన తీసిన వీడియో చూపించింది. కాని వాళ్ళిద్దరికీ తెలియదు ఆ వీడియో భూమి మొత్తానికి ఎంత పెద్ద రహస్యాన్ని బయటపెట్టబోతుందో.